తుండుగుడ్డ పోయింది. రచన శ్రీహరికృష్ణ. ఒసే సావిత్రి, ఎక్కడ తెచ్చావు? నేను స్నానం చేయాలి. నా తుండుగుడ్డ తీసుకురా. ఎంత వెతికినా కనపడి చావట్లేదు. ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉంటుంది కదా, ఎక్కడా? తొందరగా తీసుకురా. అయ్యో రామా, నోట్ల మట్ట నోట్లో ఉండగానే పనులు ఎలా అవుతాయి? ఉండండి, ఎక్కడ పెట్టుకున్నారో ఏమో. నేను పొరపాటు కూడా మీ తుండుగుడ్డ వాడను. వేధవ ముక్కు పొడు కంపును అదీను. పిచ్చిగా వాక్కు. ఎవడు అలవాట్లు వాడివి. తొందరగా తెచ్చి తగలడు. చిరాగ్గా ఉంది. స్నానం చేసి సంధ్య పార్చుకోవాలి. గుర్తొచ్చిందండి. ఓయ్, నిన్న సాయంత్రం తమరు బయటికి వెళ్ళి వచ్చి చిరాగ్గా ఉంది, స్నానం చేసి వస్తా అని చెప్పి స్నానం చేసి వచ్చి దాన్ని తడుపుకుని రేపు పూజ చేసుకోవడానికి కావాలి టెర్రస్ పైకి వెళ్ళి ఆరేసుకున్నారు. మరి తొందరగా తీసుకురాపో. కర్మ, ఇప్పుడు 4 అంతస్తులు ఎక్కాలి. వారం రోజుల నుంచి లిఫ్ట్ పనిచేయి చావడం లేదు అనుకుంటూ పైకి వెళ్ళి వచ్చింది. ఏమండోయ్, తుండుగుడ్డ కనపట్టలేదు. ఎప్పుడు ఆరేసుకునే చోట ఆరేసుకున్నారా లేదా? ఏమిటి కనపడటం లేదా? సరిగ్గా చూసి చచ్చావా లేదా? సరిగ్గానే చూసి చచ్చా. ఎప్పుడు ఆరేసే చోటే చూసా, కనపడటం లేదు. మళ్ళీ వెళ్ళి మొత్తం అంతా ఒకసారి చూసా. నా వల్ల కాదు. 4 అంతస్తులు ఎక్కి దిగేటప్పటికీ నా తల ప్రాణం తోక్కొచ్చింది. మోకాళ్ళు పట్టేశాయి. మీరే వెళ్ళి వెతుక్కోండి, ఎక్కడ ఆరేశారో ఏమో. చస్తానా? ఏ పని చెప్పినా మోకాళ్ళ నొప్పి అని వంకొకటి. చస్తున్నా నీతోటి. మేడపైకి వెళ్ళి చూసి కిందకి దిగి, అవునే, నిజంగానే లేదు. రోజు ఆరేసుకునే తీగ మీద కూడా ఆరేసా. గాలికి ఎగరకుండా క్లిప్పులు కూడా పెట్టా. ఏమైందంటావు? నాకెలా తెలుస్తుందండి బాబు? అవును, పక్క తీగ మీద 2nd ఫ్లోర్ రాధాకృష్ణ వాళ్ళు బట్టలు ఆరేస్తారు కదా, వాళ్ళ బట్టలతో కలిసిపోయిందో ఏమో, పొరపాట్లు తీసుకెళ్లారో ఏమో. అలా కలుస్తాయనే మడికి కావాలి కదా అని ఓ మూలకి దూరంగా ఆరేసి వచ్చా. ఏమై ఉంటుంది? ఉండు, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి ఇంటర్కంలో ఫోన్ చేస్తా. హలో, సుబ్బారావు గారా? అవునండి, నేనే. నమస్కారం. ఏమిటి పొద్దుటే ఫోన్ చేశారు? నా తుండుగుడ్డ పోయిందండి. ఏమిటి, మీ తుండుగుడ్డ పోయిందా? దానికి నేనేం చేస్తానండి బాబు? సరిగ్గా వెతుక్కోండి. ఏదో బంగారం పోయినట్లుగా చెప్తున్నారు. అది బంగారం కంటే చాలా విలువైందండి. అయినా మీకు చెప్పక ఇంకెవరికి చెప్తా? ఓసారి కిందకి రండి, మాట్లాడుకుందాం. ఉండండి, ఒక్క నిమిషంలో వస్తున్నా. కిందకి దిగిన సుబ్బారావు, ఏదో చెప్తా అన్నారు. అదేనండి, నా తుండుగుడ్డ పోయింది. అయినా మీ తుండుగుడ్డ పోతే నాకు చెప్తారు ఏమిటండి? పొద్దునే ఏమిటండి, ఆదివారం నాడు కూడా సుఖంగా పడుకుందామంటే ఈ తుండుగుడ్డ గోల ఏమిటి? మీకు గోల్లాగే ఉంటుందండి. అయినా మన అపార్ట్మెంట్లో పోతే ప్రెసిడెంట్ కాకపోతే ఇంకెవరికి చెప్తానండి? ఏమిటి, మన అపార్ట్మెంట్లో పోయిందా? ఎప్పుడు, ఎక్కడో అయితే మీ దృష్టికి ఎందుకు తెస్తానండి? మన అపార్ట్మెంట్లోనే. నిన్న సాయంత్రం నా అంతటా నేనే స్నానం చేసిన తర్వాత తెల్లారి పూజ చేసుకోవడానికి మడిది కావాలని నేనే టెర్రస్ పైకి ఎక్కి ఓ మూలకు ఆరేసా. తెల్లారి చూస్తే కనపడలా. పైన ఆరేసింది పైనే పోయింది. కింద ఏమైనా పడిందేమో అని అపార్ట్మెంట్ కిందకి దిగి మొత్తం అంతా వెతికా. అయినా ఎక్కడా కనపడలా. తుండుగుడ్డే కదండి బాబు, అంత ఫీల్ అవుతారేంటండి? తుండుగుడ్డే కదండి అంటారేమిటండి? దానికి పెద్ద చరిత్రే ఉంది. చరిత్ర? తుండుగుడ్డకి చరిత్ర? చరిత్రనండి. మీకు తెలుసుగా, నేను నటుడిని. చాలా నాటకాలు వేశా. ప్రతిసారి ఆ సంస్థల వారు నా నటనకి మెచ్చి ఓ శాలువాను, ఓ మెమెంటో ఇచ్చేవారు. ఇప్పటికి ఓ 2 సూట్ కేసులు నిండా శాలువలు ఉన్నాయి నా దగ్గర. ఓ రోజు ఇలా శాలువ కప్పుతుంటే, ఈ శాలువలు ఏం చేసుకోవాలి దండగా, దానికి బదులు ఓ పెద్ద తుండుగుడ్డ ఇస్తే చక్కగా రోజు ఉపయోగించుకుంటాం కదా అని వాడితో ఏదో సరదాగా అన్నా. నా సలహా నచ్చిందో ఏమో. మళ్ళీ నేను ఓ నాటిక వేసి దాంట్లో ఉత్తమ నటుడిగా, ఇదిగో ఇప్పుడు పోయిందే ఆ తుండుగుడ్డని అప్పుడు ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గారి చేత నాకు కప్పించారు. ఆయన కప్పి
ఇప్పుడు ఉపయోగించుకోండి అన్నారు. అది చక్కగా పెద్దగా లుంగి అంత పొడుగుంటుంది. దాన్ని మడిబట్టగా కట్టుకుని నా పూజ పునస్కారాలు కానిస్తా. అలాంటి తుడుగుట ఆరేసుకుంటే పోయింది. ఎలాగైనా సరే దాన్ని ఆచూకీ మీరు కనిపెట్టాల్సిందే ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా. ఇది మరీ ఘోరంగా ఉందండి. తుండుగుడ్డలు, గోచిగుడ్డలు, డ్రాయర్లు పోతే ప్రెసిడెంట్గా నేను కనిపెట్టాలా? అంటే నేను ప్రతి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ బట్టలన్నీ సెర్చ్ చేసి మీ తుండుగుడ్డ కనిపెట్టాలా? చాలా దారుణంగా మాట్లాడుతున్నారు సోమయాజు గారు. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉంటే చెప్పండి, వాళ్ళొక్కళ్ళని పిలిచి కనుక్కుంటా. నాకెవరి మీద అనుమానం లేదు సార్. అయినా నా తుండుగుడ్డ పోయింది. సీసీ కెమెరాలో చెక్ చేస్తారు, జనరల్ బాడీ మీటింగే పెడతారు, మన అపార్ట్మెంట్ గ్రూప్లో మెసేజ్లే పెడతారు. నా తుండుగుడ్డ ఆచూకీ మొత్తం నాకు తెలియాలి, అంతే. నేను వెళ్ళొస్తా అన్నాడు సోమయాజు. కొంచెంసేపు అయిన తర్వాత, సుబ్బారావు గారు, పొద్దుటే పాలకెళ్తూ చూశా. ఏమిటి మీరు ఆ ముక్కుపొడం సోమయాజు గారు గట్టిగా పోట్లాడుకుంటున్నారు? అదే మాట్లాడుకుంటున్నారు. నా కర్మ అండి రాధాకృష్ణ గారు, పొద్దుటే పెంట పెట్టారు ఆయన. పెంట ఏమిటండి బాబు, అంత చిరాగ్గా ఉన్నారు? అసలు ఏమైంది ఏమిటి? నిన్న సాయంత్రం ఆయన గారి దేవతా వస్త్రం టెర్రస్పై ఆరేసుకున్నట్ట, అది కనపడడం లేదుట. ఏమిటి, దేవతా వస్త్రమా? అంటే అంత కాస్ట్లీదా సార్? కనపడకపోతే మీరేం చేస్తారు? నా బొంద కాస్ట్లీదా పాడా? ఆయన గారి గోచిగుడ్డ, అదే ఆయన తుండుగుడ్డ పోయిందట. అది పోతే మీరేం చేస్తారండి? అదే కదా చెప్తుంటా, అది పోయింది మన అపార్ట్మెంట్లో కాబట్టి యాజ్ ఎ ప్రెసిడెంట్గా దాన్ని కనిపెట్టాల్సిన బాధ్యత నాదేనట. సీసీ కెమెరాలో చూస్తారు, గ్రూప్లో మెసేజ్లే పెడతారు, లేకపోతే జనరల్ బాడీ మీటింగ్లే పెడతారు, మీ ఇష్టం. ఆ గోచిగుడ్డ అండి, అదే ఆ తుండుగుడ్డ ఆచూకీ తెలియాలట. ప్రెసిడెంట్గా నేను ఆ పని చేయాలట. ఎలక్షన్లో ఎవ్వడు ముందుకు రాకపోతే నేను వచ్చి చచ్చా. ఇలా అడ్డమైన పనులు చేయాలా? యాజ్ ఎ ప్రెసిడెంట్గా నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి ఈ పోస్టు తీసుకున్నందుకు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పలేకపోయారా? ఏంటంటే సుబ్బారావు గారు, పొద్దుటే మీటింగ్ పెట్టారు మరి రాధాకృష్ణ చేత. రాత్రికి ఏమైనా అకౌంట్స్ రాసే కార్యక్రమానికి ఏదైనా ప్లాన్ చేశారా ఏమిటి? నేను కూడా అకౌంట్స్ రాయటానికి రెడీ. మరే గోచిగుడ్డలు లెక్క కడదామని ప్లానింగ్ చేస్తున్నాం. గోచిగుడ్డల కార్యక్రమం ఏంటి సుబ్బారావు గారు అంత సీరియస్గా ఉన్నారు? జరిగిందంతా చెప్పాడు పరంధామయ్యకి రాధాకృష్ణ. ఆ ముసలాయనకి చాదస్త మరీ పెరిగిపోయిందండి. ఆ తుండుగుడ్డ చుట్టుకొని లోపల ఏమీ వేసుకోకుండా టెర్రస్ పైకి వచ్చి సూర్య నమస్కారాలు చేస్తాడు. అరే, ఆడవాళ్ళు కూడా వచ్చి టెర్రస్ పైన వాకింగ్లు చేస్తుంటారు అనే ఇంగిత జ్ఞానంగా లేకపోతే ఎట్లా అండి ఆ పెద్ద ఆయనకి? అది అయిన తర్వాత కిందకి దిగి తనకే పూజా పునస్కారాలు తెలుసు అంటూ గట్టిగా మంత్రాలు చదవడం, అది చూసేమో మా ఆవిడ నన్ను మీరు కూడా అలా శుభ్రంగా పూజలు చేసుకోవచ్చు కదా అని ఒకటే వాయింపుడు. ఓనర్ అయిపోయాడు, లేకపోతే నా ఎప్పుడో ఖాళీ చేసేవాడిని ఏదో ఒక గొడవ పెట్టుకుని అన్నాడు సోమయాజు. అది సరేనండి, ఇప్పుడు ఏమిటి పరిష్కారం అంటున్న సుబ్బారావుతో. నిజంగానే ఎవరైనా ఆయన మీద కోపంతో తీశాడేమోనండి. ఎందుకంటే వారం రోజుల క్రితం 3 డజన్ల బట్టల క్లిప్స్ తెమ్మంటే తెచ్చా. మా ఆవిడ బట్టలు ఆరేసి ఆ బట్టలకి అటు ఇటు పెట్టిందిట. సాయంత్రం అన్ని బట్టలు తేవడానికి వెళ్తే 1 డజన్ క్లిప్స్ గాయపోయినాయట. ఎవడో ఉన్నాడండి చిల్లర దొంగ. పైన కూడా ఒక సీసీ కెమెరా పెట్టించాల్సిందే. సెక్యూరిటీని కూడా పెట్టించద్దు. భలే ఏదో ముతక సామెత చెప్తారు చూడండి, దమ్మిడి ముండకి యాగానికి క్షవరం అని అలా ఉంది మీరు చెప్పేది. అబ్బా ఆపండి సార్, ముందర ఏం చేయాలో చెప్పండి. సీసీ కెమెరాలు చెక్ చేసి చూడండి, మన గ్రూప్లో మెసేజ్ పెట్టండి, పొరపాటును మీ బట్టల్లో కలిస్తే ఆయన గారికి తీసుకొచ్చి ఇవ్వండి అని. నేను వెళ్ళొస్తానండి, కొంచెం పని ఉంది అని వెళ్ళిపోయాడు పరంధామయ్య. ఒరే కైలాసం, ప్రెసిడెంట్ గారు లేరా? లేరు సార్, ఆయన గారి బామ్మది కూతురు పెండంట, ఆడికి పోయిండ్రు. రేపు పొద్దుగుంకినాక వస్తారంట.
ఏమిటికి పెళ్ళికి పోయినారా? మరి నా సంగతి ఏమిటిరా? నా సంగతి ఏం చేశారా? ఏంది సార్ అది? ఓ, మీ అంగీ సంగతా సార్? గది ఇంకా వదులుకోండి సార్, కొత్తది కొనుక్కోండి సార్. అట్లా ఎట్లా వదులుకోవాలిరా? నాకు సన్మానం చేసి ఎమ్మెల్యే గారు వేసిందిరా అది. అయినా ఇవాళ ఇది పోయింది, రేపు ఇంకోది బాగా విలువైన వస్తువులు పోతే కూడా అంతేనా? అవు సార్, మీరు చెప్పింది కరెక్టే, వదలకూడదు. అవు సార్, మీరేమీ అనుకోకండి, మిమ్మల్ని ఒకటి అడుగుతా. ఏమనుకోలే, ఏంటది? గదే సార్, ఓ సామెత లెక్కన సిగ్గు సీడ ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు అన్నట్టు మీరు ఎవరితో మాట్లాడుతున్నా గద్దల్లోనూ తోటల మధ్య మోకాడి వెనకాల తెగ బరుగుతారు కదా. అవును, దూరదక్కి గోక్కుంటా. అయినా అది ఇప్పుడు దిక్కురా? ఏం లేదు సార్, మీ లెక్కనే ఆ రాధాకృష్ణ గారు కూడా బరుక్కుంటున్నారు. మీరు ఏడ బరుక్కుంటారు, గాయని కూడా గదే జాగాల్లో బరుక్కుంటారు. ఒకవేళ గాయన ఏమన్నా మీ అంగీని చచ అలాంటి వాడు కాదురా ఆయన. ఏమో సార్, ఎట్లయినా సరే ఆ సోమయ్య గారిని మోక దొరికితే చాలు ఓ ఆట పట్టించాలి. లేకపోతేనా చిన్న అంగీ కట్టుకుని పైన దొరుకుతాడా అని ఎవరితోనో మాట్లాడుతుంటే ఆ గొంతు ఆసారదే అన్నట్టుగా నాకు అనిపించింది సార్. అందుకనే మీకు చెప్పిన. మీరు మళ్ళీ నేను చెప్పానని ఆయనకి చెప్పకండి సార్. అవునా, భయపడకు, నీ పేరు చెప్పనులే, నువ్వు పో అన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత, వస్తే సావిత్రి, నిన్న పండు మిర్చి గోంగూర పచ్చడి చేసావు కదా, ఓ గిన్నెలో పెట్టి రేపు పొద్దున ఆ రాధాకృష్ణ ఆఫీస్కి వెళ్తాడు 8 గంటలకి, స్నానం చేస్తాడు కదా, ఆ టైంలో ఆ పచ్చడి వాళ్ళ ఆవిడకి ఇచ్చి బాత్రూంలోంచి ఆయన వచ్చేటప్పుడు అక్కడే ఉండు. ఆయన కట్టుకుంది మన టవలేమో ఒకసారి అబ్జర్వ్ చేయి. సిగ్గు లేకపోతే సరి, వేధవ ఆలోచనలు, వేధవ ప్లాన్లు. నేను చస్తా చేయను, అఘోరించు. అయ్యా ప్రెసిడెంట్ సుబ్బారావు గారు, నా తుండుగుడ్డ సంగతి ఏమైంది సార్? అయ్యా, నేను మా బామ్మది కూతురి పెళ్ళికి వెళ్ళి రాత్రే వచ్చాను. ఈరోజు అన్నీ చూస్తా, తొందరగా చూడండి సార్. అది కట్టుకొని పూజ చేసుకుని 3 రోజులైంది. సంకల్పం కూడా సరిగ్గా చెప్పుకోలేకపోతున్నా. తిథివారి నక్షత్రాలన్నీ మర్చిపోతున్నా. ఆఖరికి నా గోత్రం కూడా తప్పుగా చెప్పుకున్నా. అంత సెంటిమెంట్ పెరిగిపోయింది సార్ దాని మీద. అలాగే సార్, తప్పకుండా ఈరోజు మీటింగ్ పెట్టి అన్నీ కనుక్కుంటా. మీరు రెస్ట్ తీసుకోండి. గీతకి ఫోన్ చేసి చాలా రోజులైంది. ఉండు, ఒకసారి చేసి అంత మాట్లాడతా. అమ్మా గీత, ఏం చేస్తున్నావు? ఇప్పుడే తలంటి పోసుకుని జుట్టు చుట్టుకుని ఆ తడి జుట్టుకి పిడప వేసుకుంటున్నా సావిత్రి పిన్ని గారు అంది. ఏమిటి, పిడప వేసుకుంటున్నావా? సాయంత్రం అపార్ట్మెంట్లో జనరల్ పార్టీ మీటింగ్ పెట్టాడు సుబ్బారావు. అంతా కిందకు వచ్చారు. సారీ సార్, మీ తుండుగుడ్డ సంగతి తేలలేదు అంటుంటే అక్కడికి వస్తుంది సావిత్రి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు చాలా సారీనండి. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, ఏం జరిగిందే చెప్పు అన్నాడు సోమయాజుడు. అదేనండి, ఆ రోజు సాయంత్రం ఆయన స్నానం చేసి ఆ తడి తుండుగుడ్డని పైన ఆరేసుకుని వచ్చి అర్జెంట్ పని ఉంటే బయటికి వెళ్ళారు. ఈలోపు నా దూరపు బంధువు ఒక ఆవిడ చనిపోయినట్లుగా ఫోన్ వచ్చింది. చన్నీళ్ళతో తల స్నానం చేసి చలిగా ఉంటే ఎండలకి వెళదామని పైకి వెళ్ళి తల దులుపుకొని ఆయన తుండుగుడ్డని పిడపలాగా చుట్టుకున్నా. కిందకొచ్చి ఆ పిడపని ఉతుకుదామని వాషింగ్ మిషన్లో వేసి మర్చిపోయా. అదండి జరిగింది. ఓసి నీ దుంపదేగా, ఎంత పని చేసావే? అయినా ముక్కు పొడుము కంపు అంటావు కదా, నా తుండుగుడ్డని ఎలా పిడపగా కట్టుకున్నావే? నా కర్మగాలి, నిన్నటి దాకా తల కంపు కొడుతూనే ఉంది. భరించలేక ఇవాళ మళ్ళీ తల స్నానం చేసి చచ్చా. చూసారా సార్, వస్తువు ఒక చోట ఉంటే అనుమానం ఇంకో చోట ఉంటుందనే దానికి ఇదే నిదర్శనం. కానీ సార్, పెద్దవారు, మీకు చెప్పేంత వాళ్ళం కాదు కానివ్వండి,
ఆడవాళ్ళు ఉన్న చోట ఇలా తుండుగుడ్డ కట్టుకుని ఉండటం బాగుండదేమోనని అని అంటుంటే, అలా అనకండి సార్, నా వాళ్ళు నా ఇష్టం, ఎలాంటి గుడ్డలైనా కట్టుకుంటా, మీరెవరు అడగటానికి అని అంటారేమో సార్. ఒరే కైలాసం, అలా అడగని చెప్తా, మొగుడిని కూడా చూడకుండా కడిగేస్తా. అరే, మన పెద్దాళ్ళు ఆచారాలు సంప్రదాయాలను ఎందుకు పెట్టారు? ఆడది కానీ మగవాడు కానీ నిండుగా బట్టలు ధరిస్తే ఎంత సొబ్బుగా ఉంటుంది చూసేవాళ్ళకి. అబ్బా, ఆవిడ చూడు పండు ముత్తైదువులాగా ఉంది అంటారు. మగాడైనా సరే నైస్ జెంటిల్మెన్ అని అంటూ ఉంటారు. నీ ఇంటి 4 గోడల మధ్య నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, కానీ బయట 10 మందిలోకి వచ్చినప్పుడు దుస్తుల విషయంలో కొద్దిగా శ్రద్ధ వహిస్తే చాలా బాగుంటుంది. కాకపోతే అబ్బా వేరే టైప్ లాగా ఉందే అంటూ ఉంటారు. మంచికి చెప్పే మాటలు ఎవరు చెప్పినా సరే వినాలి. నా ఒళ్ళు నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటా అంటే అభినందించే వాళ్ళే కంటే అసహించుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆయనకి చాలాసార్లు చెప్పి చూశా, అలా తుండుగుడ్డ కట్టుకుని బయటకు తిరగకండి, మీకు సిగ్గు లేకపోయినా సరే చూసే వాళ్ళకి సిగ్గేస్తుంది, అసహించుకుంటారు అంటే నా మాట వెళ్తేనా రేపే ఆ తుండుగుడ్డని తీసి తగలేస్తా. కుసై, అంత పని మాత్రం చేయకే బాబు, నీకు దండం పెడతా. ఆ తుండుగుడ్డని ప్రేమగా ఎమ్మెల్యే గారు నాకు కప్పారే, ఆ తుండుగుడ్డకి నేను కట్టుకుని రోజు ఇంట్లోనే పూజా పునస్కారాలు చేసుకుంటానే. అయినా అమ్మయ్య, నా తుండుగుడ్డ పోలేదు, నా తుండుగుడ్డ దొరికిందోచ్, నా తుండుగుడ్డ పోలేదోచ్ అంటున్న సోమయాజుని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుకున్నారు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.